వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నానండి. యాక్చువల్లీ మా వీధి గుడిలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అవుతున్నాయని చెప్పాను కదా. నిన్నైతే పందిర్ రాట్ వేశారు. ఈరోజు మార్నింగ్ అయితే పంచామృత అభిషేకాలు మార్నింగ్ జరిగాయి. ఈవినింగ్ మాకించి డెకరేషన్ చేయడానికి మా వీధిలో వాళ్ళకి రమ్మనమంటే మా ఆడవాళ్ళందరూ ఫొలోమని పరిగెట్టేసామండి. అందరం కూడా చాలా బాగా డెకరేషన్ చేసామండి. ఎంత బాగా డెకరేషన్ చేసాం అంత బాగా డెకరేషన్ చేసాము. దాంతోపాటు ఇక మాటలే చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా ప్రతి సంవత్సరం అయితే పువ్వులు కుట్టేవాళ్ళు సరే దండలు తెచ్చేసారండి. తెచ్చినా పెట్టొద్దా? అవన్నీ ఎంత చక్కగా పెట్టాను చూడండి. ప్రతి దేవుణ్ణి ఎంత బాగా అలంకరించాను చూడండి. దీనిలోని యాక్చువల్గా అయితే ఈరోజు మేము ఎవరెవరు వచ్చామంటే రమా గారు, వరలక్ష్మి గారు, సంధ్యా గారు, దేవి గారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో లక్ష్మి గారు వచ్చారు. మాతో పాటు ఇందు ఒక అమ్మాయి కూడా వచ్చింది. మేము చాలా బాగా మంచిగా మాట్లాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మరీ అండి ఈరోజు డెకరేషన్ అయితే బాగా చేసాము. చాలా బాగుందండి. అనకూడదు కానీ ముందే మనం ఒక ఇంటికి పెళ్ళికల అలా వచ్చినట్టు మా వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముందే పెళ్ళికల వచ్చిందండి మా గుడిలో అందరమును. మా అందరూ కూడా ఎంత బాగా చేసుకున్నామంటే మా వాళ్ళు అందరం కలిసి ఏమంటే నేను ఇదే డెకరేషన్ చేశానండి, చాలా బాగుంది కదా. ఇలా మా ఫ్రెండ్ నుంచి నాకు వీడియో తీశారు చూడు, వరలక్ష్మి గారు వీడియో తీశారు. అదంతా నేనే డెకరేషన్ చేశాను. ఈమె ఉన్నారు లక్ష్మి గారు, ఇటువైపు బ్లాక్ సార్ రమా గారు, ఈవిడ సత్య గారు, నాకు వీడియో తీస్తుంది వరలక్ష్మి గారు అండి. ఇంకో దేవి గారు కూడా ఉన్నారు. మేమందరం కూడా చాలా 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 బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా అప్పుడప్పుడు ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొంటూ ఉండాలంటే చాలా బాగుంటుంది. ఒక జన్మ తరించిపోతుంది. నాకు ఒక్కటే కళ్యాణం చేసినా చేసుకోకపోయినా నిన్న అమ్మవారిని పట్టుకున్నాను. ఈ రోజేంచి ఇలాగా ఫ్లవర్ డెకరేషన్ చేశాను. నేను అలా కూర్చొని డ్యాన్స్ వేస్తుంటే చంద్ర గారు ఏంటండి బాబు అని ఆవిడ. ఈలోపు వర్షం పడిపోతుంది, ఒక కరెంటు కూడా పోయింది. ఆ చీకట్లో లైటింగ్లో ఇవన్నీ మేము చేసామండి. నిజంగా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు నాతో పాటు మీకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎనీవే బాయ్ ఫ్రెండ్స్.